వీడియోని అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇదైతే కామధేను జున్ను పౌడర్. నేను ఎప్పుడు ఈ పౌడర్ తోటి జున్ను చేయలేదు. యూట్యూబ్ వీడియోలు చూసి తెప్పించాను. ఎలా ఉంటుందో ఏమో నాకు తెలియదు. ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. మీరు ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. యూట్యూబ్లో చూసి యూట్యూబ్లోనే పెడతాన్నావా అనుకోకండి. ఫస్ట్ టైం పెడతాను, ఎట్లయితే తెలియదు కదా, అందుకే వీడియో తీస్తాను. ఫస్ట్ టైం చేస్తున్నా. ఫస్ట్ అయితే బౌల్లోకి 1/2 లీటర్ అయితే పచ్చిపాలని తీసుకోవాలి, చిక్కటి. అందులో అసలు వాటర్ అయితే యాడ్ చేసుకోవద్దు. 1/2 లీటర్ మిల్క్ అయితే ఈ పౌడర్ ప్యాకెట్ అయితే ఒక్కటి సరిపోతుందంట. ప్యాకెట్ వెనకాల రాసింది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఎలా చేయాలి అన్నది. చేసుకోవాలి. మంచిగా ఉండలు అనేటివి లేకుండా మిక్స్ అయితే చేసుకోవాలి. ఒక్క ఉండ కూడా ఉండకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఏంద్రా ఇంత వెయిటింగ్ లిస్ట్లో ఉన్నావు ఇషు? ఒక కప్పు షుగరు, ఒక 3 ఇలాచీలు కొట్టి వేసుకున్నా. ఇది కూడా ఇందులో వేసుకొని మంచిగా ఫస్ట్ అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. లేకుంటే ఇంతకుముందు ఎవరైనా ట్రై చేస్తే కామెంట్లో మాత్రం తప్పకుండా పెట్టండి. ఎలా ఉంటుందో నాకు అసలు తెలియదు. ఇంకా కొందరు అయితే ఇందులో మిరియాల పొడి కూడా వేసుకొని ట్రై చేస్తాను. నేనైతే ఇప్పుడు అట్లా ట్రై చేయ. ఇంకా 2 ప్యాకెట్స్ ఉన్నాయి కదా, ఇవి ఇంకా వేరేలాగా ట్రై చేస్తూ ఉంటా. ఈ చన్నానికి వేయాలి బేట. మంచిగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఆల్రెడీ వాటర్ పెట్టుకున్న ఒక గంజులో ఎసరు వచ్చిన తర్వాత ఇది వంట పోయి ఇందులో అవిలో ఇదని నీళ్ళు ఎసరు వస్తున్నాయి. మొత్తం ఎందుకట ఎసరంగా అందులో ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత దాని మీద ఇది పెట్టుకుంటున్నా. దీనికి క్యాప్ క్లోజ్ చేసుకుంటా. ఒకటి ఆవిర్లు బయటకు వెళ్ళకుండా ఈ చిన్నది రోల్ పెట్టేస్తాను. ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో కరెక్ట్ 20 మినిట్స్ ఉంచాలి. 20 మినిట్స్ తర్వాత చూద్దాము ఎట్లా వస్తుందో. నేను ఇంకా ఫస్ట్ టైం ట్రై చేస్తాను కాబట్టి ఎట్లా వస్తుందో నాకు కూడా తెలియదు. 20 మినిట్స్ తర్వాత నేనైతే ఓపెన్ చేయడానికి వచ్చిన ఎలా ఉందో అనేది చూస్తా. ఒక్క నిమిషం. నైఫ్ ఎక్కువ చాక్ వేసుకొని ఇలా ఏమంటకుండా వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఉడికినట్టేనాట. వీడియోలో చూసిందే నేను చెప్తాను. అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టే నాది అయిపోయింది. నేనైతే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటా. ఆఫ్ చేసుకొని ఇది కూల్ అయిన తర్వాత తినాలి. 20 మినిట్స్ రెస్ట్ ఇస్తా. తర్వాత తింటూ చెప్తా ఎలా ఉంది ఏంటి అనేది. తీసుకెళ్ళి వాటర్లో పెడతాయి దాన్ని. ఇక్కడ ఆల్రెడీ పెట్టుకున్నా చూడండి. దీంట్లో వాటర్ నింపి ఉంచిన వాటర్లో పెడితే కూల్ అయిపోతుంది. తర్వాత తింటా. టేస్ట్ ఎలా ఉందో చెప్తా. ఇందులోకి వెళ్ళి బౌల్స్లోకి షిఫ్ట్ అయితే చేస్తున్నా. ఈషు అమ్మోగ్ నేను కాదు, ఈషు నానా. వావ్ బిడ్డ, ఇంత సూపర్ ఉందో కదా. మేము పాలతోటి అయితే ఆవు పాలైనా బర్రె పాలైనా జున్నుది పాలు ఉంటాయి కదా, వీటిని అయితే ఇలా చేయం. జస్ట్ పాలని వాటర్ కలిపేసి ఉడికిచ్చేస్తాం. గడ్డలు గడ్డలు వస్తుంది కదా, అది అలానే తినేస్తాం అంతే. తప్పితే ఇట్లా అయితే ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అని చెప్పిన కదా. టేస్ట్ ఎలా ఉంటుందో మాత్రం అసలు తెలియదు. ఎగ్జైట్మెంట్గా ఉంది ట్రై చేయాలని. ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా చెప్తాను. వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా. కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఇషు టేస్ట్ ఎలా ఉంది బేటా? నచ్చిందా?
నిజమే, ఫస్ట్ టైం చేసిన కానీ చాలా బాగుంది. మాకైతే చాలా చాలా నచ్చింది. ఎవరైనా జున్ను తినాలనుండి పాలు దొరకట్లేదు అని అనుకునే వాళ్ళు తప్పకుండా ఇది తెప్పించుకొని ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే అమెజాన్లో బుక్ చేశాను.